భారతీయ జనతా పార్టీ కూటమి 36 స్థానాల్లో, ఇతరులు 1 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు. వెంకటేశ్వర గారు ఏం చెప్తారు? నేను ఇంతకుముందు చెప్పాను 1 అవర్ బిఫోర్ ఇదే లైవ్ లో చెప్పింది ఏంటంటే జేఎంఎంకు అక్కడ ఆదివాసులది బీసీ ఓటు ఎస్టీ ఓట్స్ లీడ్ ఉంటుంది. ఆ ఓట్ల యొక్క పరిణామం ఎలా ఉందంటే మొన్న శోభసూరన్ గారిని వాళ్ళ హేమంత్ సోరెన్ గారిని జైల్లో వేశారు. అది కక్ష కట్టిరన్నది ఇక్కడ ప్లస్ జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనం పశ్చిమ బెంగాల్కి వెళ్తే కూడా అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతుంది 6 స్థానాల్లో. అక్కడ కూడా బీజేపీ మొత్తం చతికిలబడ్డది, కాంగ్రెస్ చతికిలబడ్డది. తృణమూల్ మొత్తం లీడ్లో ఉంది 6 స్థానాల్లో. వాయనాడుకు వచ్చేసరికి 1,00,000 మెజార్టీ ప్రియాంక గాంధీకి దాటింది. ఇంకోటి మహారాష్ట్రకు వచ్చేసరికి మళ్ళీ సేమ్ అదే 214 లీడ్లో ఎన్డీఏ కూటమి ఉంది. ఇక్కడ కూటమి మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయింది ఇండియా కూటమి. అందుకనే కాంగ్రెస్ యొక్క వైఫల్యాలే బీజేపీకి పెచ్చులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వైఫల్యాలతోనే బీజేపీ లీడ్ అవుతుంది తప్ప ఇక్కడ ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం వల్లనే కాంగ్రెస్ చతికిలబడ్డది, బీజేపీ పైకి లేచింది. మీరు చూడండి ఆల్రెడీ షిండే వర్గం ఈ ఎన్సీపీ వర్గం చూసుకుంటే ఈ రెండు శివసేన ఎన్సీపీ కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయి నుంచి మళ్ళీ బీజేపీ లీడ్కు పోయే స్థానానికి వెళ్ళింది. అందుకనే ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు చాలా పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాలి. జాతీయ పార్టీలను కాంగ్రెస్ను బీజేపీ నమ్మే పరిస్థితులు రావద్దు. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందే జార్ఖండ్లో జరిగేది హేమంత్ సోరెన్ గారు లీడ్కి వస్తారో లీడ్కి వచ్చేసింది. ఇక్కడ వాళ్ళు 36లోనే ఆగిపోయారు. ఇంకా 2 కూడా పెరుగుతాయి. అక్కడ ఆర్ఎల్ఏ ఒకటి వస్తుంది, సిపిఐఎంఎల్ ఒకటి వస్తుంది. ఒక ఇండిపెండెంట్ 2 రావడానికి ఆస్కారం ఉంది. అంటే వాళ్ళు 45-46 ప్లేస్లోకి వెళ్తారు, వీళ్ళు 35లో ఉంటారు. అక్కడ జేఎంఎం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి లీడ్ కనిపిస్తుంది. మరి వేచి చూడాలి. ఇంత డిఫరెంట్ అయితే రాకపోవచ్చు, వేచి చూడాలి. దాన్ని బట్టి మనకు ఫలితాలు అనేవి తారుమారు అయితే ఉంటాయి. రైట్. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే ప్రొఫెసర్ గారు, వెరీ గుడ్ మార్నింగ్.